Hello everyone, welcome to Academy One, which is a new channel fully dedicated for high quality content. Over the years, the APPSC and UPSC has changed the patterns, and also the level and depth of the exam also increased. So, for these changing circumstances, we need to evolve as per the APPSC and UPSC pattern. So, from today itself, A1 Academy 1 is a dedicated channel for all UPSC, APPSC, SSC bank examinations with high quality content and also in-depth basics coverage of all subjects. రీసెంట్గా ఏపీఎస్సి నుంచి AB1 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆర్ ఆల్రెడీ ఇన్ దట్ ప్రిపరేషన్. సో ఈరోజు A1 నుంచి ఈ వీడియోలో ఈ షార్ట్ టైంలో బెస్ట్ పాసిబుల్ వే టు క్లియర్ ద ఎగ్జామ్ ఎలా అని చెప్పేసి మనం చూద్దాం. సో హై వెయిటేజ్ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ని ప్రియారిటైజ్ చేస్తూ మన ప్రిపరేషన్ అనేది మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీస్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 75 ఈచ్. ప్రతిదానికి కూడా వెయిటేజ్ అనేది ఫర్దర్ డివిజన్ కూడా అలానే చేస్తారు. జనరల్ స్టడీస్ నుంచి అయితే జనరల్ మెంటల్ ఎబిలిటీ నుంచి రెండింటి నుంచి కూడా సేమ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ 2019లో అలానే చేశారు. పార్ట్ ఏ కూడా సేమ్ 50% ఈచ్ అండ్ పార్ట్ బి 50% ఈచ్, మోర్ ఆర్ లెస్ 50 to 60%. రైట్. సిలబస్ చూసుకున్నట్టయితే జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీలో మనం ప్రియారిటీ ఇవ్వాల్సిన టాపిక్స్ ఏంటి? సో ఈ కంప్లీట్గా 8 టాపిక్స్ మనకి సిలబస్ కాపీలో ఇచ్చారు. ఇందులో ఫస్ట్ మనం కవర్ చేయాల్సింది మెంటల్ ఎబిలిటీ, ఫస్ట్ ప్రిఫరెన్స్. ఎందుకంటే 50% ఆఫ్ ది క్వశ్చన్స్ ఇక్కడ నుంచి మనకి 50%. సో ఈ మెంటల్ ఎబిలిటీ అంటే నథింగ్ బట్ రీజనింగ్ అండ్ ఇన్ఫరెన్సెస్. 50% ఆఫ్ ది క్వశ్చన్స్ ఇది ఫస్ట్ మనం కవర్ చేయాలి. తర్వాత మనం జనరల్ స్టడీస్కి మూవ్ అవ్వాలి. ఈ జనరల్ స్టడీస్ మూవ్ అయిన తర్వాత మనం ఫస్ట్ కవర్ చేయాల్సింది జనరల్ సైన్స్, contemporary developments in science and technology and their implications including matter of everyday observations and experience, as may be expect of an individual who has passed intermediate and not made special study of any scientific discipline. So ఒక ఇంటర్మీడియట్ పాస్ అయిన వాడికి ఏ నాలెడ్జ్ ఉంటుందో ఆ నాలెడ్జ్ సరిపోతుంది, దాని మీద క్వశ్చన్స్ ఉంటాయన్నారు. సో ఇంటర్మీడియట్ లెవెల్లో జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ అంటే డెప్త్ క్వశ్చన్స్, మరి అంత ఈజీగా ఏమి ఇచ్చేది ఉండదు, డెప్త్ క్వశ్చన్స్. సో లాస్ట్లో మనం పీవైక్యూ కూడా డిస్కస్ చేసిన తర్వాత మనకి ఈ డెప్త్ ఆఫ్ ది క్వశ్చన్స్ అనేది ఏ విధంగా కవర్ అవుతుందో మనకు తెలుస్తుంది. సో మన సెకండ్ ఈ ఆఫ్టర్ మెంటల్ ఎబిలిటీ తర్వాత జనరల్ సైన్స్ స్టార్ట్ చేయండి. జనరల్ సైన్స్ స్టార్ట్ చేసి అందులో సైన్స్ అండ్ టెక్నాలజీకి రిలేటెడ్ ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్, లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ని మనం కవర్ చేయాలి. సో ఇది అయిన తర్వాత నెక్స్ట్ హై వెయిటేజ్ టాపిక్ ఏంటంటే 7th one, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. ఇది ద థర్డ్ టాపిక్, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. సో ద వర్డ్ సస్టైనబుల్ అనేది ఎంత ఇంపార్టెంట్ వర్డ్ మీ అందరికీ తెలుసు. సో ఈ వర్డ్ లేకుండా ఏ ఎగ్జామో జరగట్లా. ఈ వర్డ్తోనే మినిమం 2 to 3 క్వశ్చన్స్ అనేవి రిపీర్ అవుతున్నాయి ప్రతి ఎగ్జామ్లో. అలాంటిది మనం ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ది ఈ సస్టైనబుల్ అనే వర్డ్ చాలా దీనిగా రిపీట్ అవుతుంది. సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఏం చదవాలి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే ఏంటి, సస్టైనబుల్ డెవలప్మెంట్లో డిఫరెంట్ అడ్వాన్సెస్ ఏం జరిగాయి రీసెంట్గా లాస్ట్ 1 yearలో ఏం జరిగాయి, ప్రతిదీ కూడా మనం కవర్ చేయాలి. దెన్ ఈ 3 కంప్లీట్ అయిన తర్వాత, ఈ 3 కంప్లీట్ అయితే మేజర్లీ మనకి 60% to 70% పోర్షన్ అనేది కంప్లీట్ అయినట్టే. మిగతా 30% మాత్రమే ఈ హిస్టరీ, జోగ్రఫీ, పాలిటీ. సో ఈ 3 టాపిక్స్ అయిన తర్వాత మనం స్టార్ట్ చేయాల్సింది కరెంట్ అఫైర్స్. నేషనల్
యాజ్ వెల్ యాజ్ ఏపీ. ఈ నేషనల్ ఏపీ కరెంట్ అఫైర్స్ ఏంటంటే లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా మనం కవర్ చేయాలి. తరువాత మనం స్టార్ట్ చేయాల్సింది హిస్టరీ, జోగ్రఫీ, పాలిటీ. సో ఒక్కొక్క సబ్జెక్ట్లో ఏ విధంగా చదవాలి, ఇంకా ఫర్దర్గా ఇంకే టాపిక్స్ చూడాలి అనేది కూడా మనం చూద్దాం. ఫస్ట్ ఇది అన్ని సబ్జెక్టులు ఒకసారి అయిపోతే కంప్లీట్గా మనం స్టార్ట్ చేద్దాం వాటిని కూడా. సైన్స్ అండ్ టెక్నాలజీలో హై టాపిక్స్ ఏం చదవాలి, నెక్స్ట్ జోగ్రఫీలో ఏం చదవాలి, పాలిటీలో ఏం చదవాలి, అవి కూడా చూద్దాం. సో మొత్తం మనం చూసినట్టయితే ఇప్పటివరకు 8 టాపిక్స్లో మనం ప్రయారిటీ ఇచ్చుకునే టాపిక్స్ ఏంటనేది మనం చూసాం. సో ఫస్ట్ మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్, దెన్ సస్టైనబుల్ డెవలప్మెంట్, దెన్ జనరల్ సైన్స్, దెన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, దెన్ కరెంట్ అఫైర్స్, రైట్. నెక్స్ట్ పార్ట్ జనరల్ సైన్స్. సో జనరల్ సైన్స్ మనం చూసినట్టయితే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కవర్ అయినటువంటి సైన్స్ ఏదైతే ఉందో దాని నుంచి మనకు క్వశ్చన్స్ అనేది వస్తాయి. సో లాస్ట్ పీవైక్యూ చూస్తే 6 to 7 క్వశ్చన్స్ అనేవి 7 క్వశ్చన్స్ వరకు కూడా వచ్చాయి. సో ఇందులో మనం ఫస్ట్ మనం చదవాల్సింది ఏంటంటే సోర్స్ ఆఫ్ ఎనర్జీలో రెన్యూబుల్ సోర్స్, నాన్ రెన్యూబుల్ సోర్స్, దీనికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే సోలార్ ఎనర్జీ అంటే ఏంటి, విండ్ ఎనర్జీ అంటే ఏంటి, హైడ్రో ఎనర్జీ అంటే ఏంటి, జియో థర్మల్ ఎనర్జీ అంటే ఏంటి, బయోగాస్ ఎనర్జీ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం ఫస్ట్ ప్రయారిటీలో చదవాలి. ఫస్ట్ ప్రయారిటీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. తరువాత మనం చదవాల్సింది ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్. వీటిలో కూడా హై వెయిటేజ్ టాపిక్ ఏవైతే ఉందంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, గ్లోబల్ వార్మింగ్, ఓజోన్ లేయర్ డిప్రెషన్ అండ్ యాసిడ్ రైన్స్. ఇవి ఫస్ట్ చదవండి. సో ఎన్విరాన్మెంట్కి మనం ఇచ్చే ఆప్షన్ సెకండ్. ఇందులో ఫస్ట్ వచ్చేసరికి ఇవి చదవాలి. సో తర్వాత ఇందులో ఇంకా మనకి ఇక్కడ జస్ట్ కన్జర్వేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అని రాసేసి వదిలేశారు, కానీ ఇందులో కన్జర్వేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో మనకు కవర్ అయ్యేవి ఏంటంటే నేషనల్ పార్క్స్, బయోడైవర్సిటీ హాట్స్పాట్స్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్, వీటి నుంచి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి ఖచ్చితంగా. లాస్ట్ పీవైక్యూ మనం ఒకసారి డిస్కస్ చేసేటప్పుడు చూద్దాం ఎన్ని క్వశ్చన్స్ మనకి అపీర్ అయ్యే చూడొచ్చు. నెక్స్ట్ హై వెయిటేజ్ టాపిక్ వచ్చేసరికి ఎథ్నో బోటనీ. మనం చదివినవే, ఇంటర్మీడియట్ వరకు కూడా ఇవన్నీ చదివినవే, బట్ తర్వాత మనం మర్చిపోయి ఉండొచ్చు. బట్ ఎథ్నో బోటనీ కానీ ఇది మ్యాథ్స్ సైన్స్ అనేది కాదు, అందరం చదివాం. మనం 10th క్లాస్ వరకు కూడా మెడిసినల్ ప్లాంట్స్ అంటే ఏంటి, వీటి తాలూకా రిలేషన్ అన్నీ కూడా చదివాం. బట్ ఇక్కడ మనకు కొంచెం కొత్తగా అనిపించవచ్చు చాలామందికి ఎథ్నో బోటనీ. మ్యాథమెటికల్ స్టూడెంట్స్కి ఏంటంటే ఈ ఎథ్నో బోటనీలో ఇచ్చేటటువంటి మొక్కల పేర్లు కూడా కొంచెం చదవడానికి ఇబ్బంది పడే విధంగా ఉంటాయి. బట్ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాబ్లం లేదు, బట్ ఎవరి అడ్వాంటేజ్ వాళ్ళకు ఉంటుంది. కానీ మనం ఎగ్జామ్ క్లియర్ చేయడానికి ఎథ్నో బోటనీలో ఉన్నటువంటి ప్లాంట్స్ అనేవి ఖచ్చితంగా చదవాలి. ఎథ్నో బోటనీ వాళ్ళు ఈ సిలబస్లో కంప్లీట్గా ప్లాంట్స్ని కూడా ఇంక్లూడ్ చేసి ఇచ్చేసారు కాబట్టి 2 to 3 క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా వస్తున్నాయి. 2 to 3 క్వశ్చన్స్ ఈ టాపిక్ నుంచి, ఎథ్నో బోటనీ టాపిక్ నుంచి వస్తున్నాయి. సో ఇందులో మనకి క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నారంటే ఆల్రెడీ మనకి ప్లాంట్స్ ఇచ్చేసారు. ఒకసారి ప్లాంట్స్ ఏంటో చూద్దాం. ఈ ప్లాంట్స్లో వీళ్ళు అడుగుతున్నది ఏంటంటే మెడిసినల్ ప్రాపర్టీస్ ప్రతి ప్లాంట్కి మనకు కావాలి. సో అకాడమీ 1 నుంచి మేము ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాం. మెడిసినల్ వాల్యూ దేనికి ఎలా ఉంటుంది, దేనికి ఏ ప్లాంట్ దేనికి ఉపయోగపడుతుంది అని ఖచ్చితంగా చేస్తాం. బట్ మీరు చదువుకోవడానికి ప్రయారిటీ చేసుకున్నట్టయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఈ చార్ట్ ఏదైతే ఉందో దీన్ని ఈ విధంగా ఫస్ట్ చదివేసేయాలి. ఎందుకు అంటే దాని సైంటిఫిక్ నేమ్స్తో ఒక క్విజ్ అనేది ఇస్తున్నారు. క్విజ్ ఒకటి ఇస్తున్నారు సైంటిఫిక్ నేమ్స్. అంటే జింజర్ సైంటిఫిక్ నేమ్ ఏంటి, జింజబర్ ఆఫిసినాలిస్, అండ్ టర్మరిక్, కర్క్యూమా లాంగా, గార్లిక్, అలియం సెటైవం. సో ఇలా మూడింటికి సంబంధించి వాళ్ళు మ్యాచింగ్ ప్రిపేర్ చేస్తున్నారు. సో అవి ఒక 2 బిట్లు వస్తున్నాయి. నెక్స్ట్ మెడిసినల్ ప్రాపర్టీస్కి సంబంధించి ఓ 2 బిట్లు వస్తున్నాయి. సో ఇందులో ఇంపార్టెంట్ మనం చూసుకున్నట్టయితే అశ్వగంధ, జింజర్, టర్మరిక్, గార్లిక్, మైమోజా పూడిక, టచ్ మీ నాట్, ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది మెడిసినల్గా. మైమోజా పూడిక, దెన్ గ్లైసిన్ మ్యాక్స్, సోయాబీన్, ప్లాంటాగో ఓవాటా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రిసినస్ కమ్యూనిస్, క్యాస్టర్, నెక్స్ట్ ఆసిమమ్ శాంక్టమ్, తులసి. నెక్స్ట్ హై వెయిటేజ్ వచ్చేసరికి శాండల్వుడ్, శాంటాల మాల్బమ్,
నెక్స్ట్ నీమ్ తెలుసు కదా అందరికీ, వేప చెట్టు ఒక డాక్టర్లా అనమాట. అజాడ్రక్తా ఇండికా. నో డౌట్ ఖచ్చితంగా మేము దీనికి సంబంధించినటువంటి మెడిసినల్ ప్రాపర్టీస్తో ఒక వీడియో అనేది ఖచ్చితంగా రిలీజ్ చేస్తాను. ఎందుకంటే దీని నుంచి మనం 4 క్వశ్చన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఇన్ దిస్ మీన్ టైం మీరు చేయాల్సింది ఏంటంటే, చాలా వరకు టెర్మినాలజీ ఇబ్బంది పడుతున్నా సరే, చిన్న చిన్న చీట్ కోడ్స్ పెట్టుకొని అయినా సరే, ఇందులో సైంటిఫిక్ నేమ్ ఖచ్చితంగా మనం మ్యాచింగ్ అనేది వస్తుంది. అది చూసుకోండి మీరు. ఆ మెడిసినల్ ప్రాపర్టీస్ ఏదైతే ఉందో దానికి సపరేట్ వీడియో అనేది రిలీజ్ చేస్తాం షూర్గా. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో ఆ విధంగా ఎత్తినో బోటనీ అయిపోయిన తర్వాత మనం చదవాల్సింది రిప్రొడక్షన్, సెక్షువల్ రిప్రొడక్షన్ అండ్ సెక్షువల్ రిప్రొడక్షన్. అంటే కట్టింగ్స్ ఏంటి, కట్టింగ్స్ అంటే ఏంటి, గ్రాఫ్టింగ్ అంటే ఏంటి, లేయరింగ్ అంటే ఏంటి, పాలినేషన్, ఫెర్టిలైజేషన్, ఇవన్నీ ప్లాంట్స్కి సంబంధించినవి. సో నెక్స్ట్ హై లెవెల్ టాపిక్ వచ్చేసరికి రిప్రొడక్షన్. సో ఇంతవరకు. లేటర్ ఆన్ మనకి ఇంకా టైం ఉంది చదవగలం అనుకుంటే డిఎన్ఏ అండ్ క్రోమోజోమ్స్కి రావాలి. ఇది 5th టాపిక్. డిఎన్ఏకి సంబంధించి ఎలిమెంటరీ నాలెడ్జ్ అండ్ డిఎన్ఏస్ గురించి కానీ రావాలి. సో మిగతా టాపిక్స్ నుంచి కూడా మన బిట్లు వస్తాయి. బట్ మనకు టైం ఉంది అంటే మిగతా టాపిక్స్ని ప్రయారిటైజ్ చేయాలి. సో నేను 5 టాపిక్స్ని ప్రయారిటైజ్ చేసి ఇచ్చాను. ఖచ్చితంగా వీటిని కవర్ చేసిన తర్వాత నేచురల్ రిసోర్సెస్ అండ్ కార్బన్ కాంపౌండ్స్ మనం కవర్ చేయండి. ఎందుకంటే ఈ మెటల్స్, నాన్ మెటల్స్, కార్బన్ కాంపౌండ్స్ అనేది చాలా పెద్ద టాపిక్, చాలా పెద్ద టాపిక్. దీని నుంచి ఏ విధంగా కవర్ చేస్తున్నారు ఏంటి అనేది మనకి కొంచెం కష్టంగా ఉంటుంది. చాలా ఎక్కువ టాపిక్స్ కూడా చాలా ఎక్కువ. ఫస్ట్ ఈ 5 టాపిక్స్ అయిన తర్వాత నేచురల్ రిసోర్స్ అండ్ కార్బన్ కాంపౌండ్స్కి రండి. సో ఆ విధంగా నెక్స్ట్ ఈ పార్ట్ బిలో జనరల్ సైన్స్ అయింది. ఈ జనరల్ సైన్స్ ఇంకో పార్ట్ కూడా ఉంది. ఎందుకంటే ఈ మొత్తం ఎన్ని టాపిక్స్ ఇచ్చాడు, ఎత్నో బాటనీ వరకు మనకి 8 టాపిక్స్ ఇచ్చారు. ఈ 8 టాపిక్స్లో మనం ఆల్మోస్ట్ ఆల్ 30 క్వశ్చన్స్, 35 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. 35 క్వశ్చన్స్లో ఎత్నో బాటనీ నుంచి ఒక 4 క్వశ్చన్స్ అనేది మనకు కవర్ అవుతాయి. ఇన్వాల్వ్డ్ ప్రొటెక్షన్ నుంచి కూడా ఒక 5-6 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. దెన్ జనరల్స్, ఈ సోర్స్ ఆఫ్ ఎనర్జీ నుంచి 2-3 క్వశ్చన్స్ అనేది కవర్ అవుతాయి. ఇవి చదవగా మనకి ఇంకా టైం ఉంటే అప్పుడు ఈ సెకండ్ టాపిక్, థర్డ్ టాపిక్ అండ్ 5th టాపిక్ అండ్ 6th టాపిక్ కవర్ చేయండి టైం ఉంటే. ఫస్ట్ మాత్రం ఈ 5 టాపిక్స్ని కవర్ చేయండి. తర్వాత సో తర్వాత జనరల్ మ్యాథమెటిక్స్. సో జనరల్ మ్యాథమెటిక్స్ నుంచి కూడా మనకి 30-35 క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. 30-35 క్వశ్చన్స్. సో 2019లో కూడా క్వశ్చన్ నెంబర్ 120 నుంచి 150 వరకు కూడా కంటిన్యూస్గా క్వశ్చన్స్ ఇచ్చారు. సో ఎస్ఎస్సి స్టాండర్డ్ అన్నారు కదా, అంటే ఎస్ఎస్సి స్టాండర్డ్ వరకు మనకు తెలుసు కదా మ్యాథ్స్ ఎంత కష్టంగా ఉంటుందో. సైన్స్ వాళ్ళకి ఇప్పుడు కష్టం స్టార్ట్ అవుతుంది. సో బయాలజీ వాళ్ళకి ఆ ఎత్నో బాటనీలో ఒక 4 క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ మనకి అడ్వాంటేజ్గా కనిపిస్తే, మ్యాథ్స్ వాళ్ళకి ఇక్కడ అడ్వాంటేజ్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి ఎక్కువగా మనం స్ట్రెస్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ పర్సంటేజ్ల గురించి చూడండి. పర్సంటేజ్ ఫస్ట్ వన్, దెన్ టైమ్ అండ్ వర్క్ సెకండ్, టైమ్ డిస్టెన్స్ థర్డ్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్ ఫోర్త్, నెక్స్ట్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎం ఫిఫ్త్, ఇవి అర్థమెటిక్లో. దెన్ నెంబర్ సిరీస్, నెంబర్ సిస్టమ్ 6th వన్. సో టాపిక్స్ కూడా కొంచెం గట్టిగా ఉన్న టాపిక్సే ఇచ్చారు. అన్నీ కవర్ చేసేసారు. అర్థమెటిక్లో ఉన్నటువంటి అన్ని కవర్ చేశారు. ఒక బ్యాంక్ ఎగ్జామ్లో చదివే మొత్తం అంతా కూడా ఇక్కడ కవర్ చేసి పెట్టారు. బట్ ఇందులో కూడా మనం చూస్తే ఈ 30 క్వశ్చన్స్ వచ్చాయి అనుకుంటే 30 క్వశ్చన్స్లో కూడా ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ 30 క్వశ్చన్స్ వస్తే అర్థమెటిక్ నుంచి 10, జియోమెట్రీ నుంచి 10, స్టాటిస్టిక్స్ నుంచి 10 వస్తాయి. సో ఎవరైతే సైన్స్ బ్రాకెట్ నుంచి ఉన్న వాళ్ళు జామెట్రీ మనకి అంత అవగాహన లేదు అనుకుంటే అర్థమెటిక్ అండ్ స్టాటిస్టిక్స్ని ఫస్ట్ కవర్ చేయండి. ఫస్ట్ అర్థమెటిక్ అండ్ స్టాటిస్టిక్స్. స్టాటిస్టిక్స్లో ఏంటంటే కలెక్షన్ అండ్ టాబ్యులేషన్ ఆఫ్ స్టాటిస్టికల్ డేటా ఏం లేదు, నథింగ్ బట్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది, డేటా అనాలిసిస్. ఈ క్వశ్చన్స్ ఇక్కడ కనిపిస్తాయి. డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ డేటా అనాలిసిస్ ఆల్రెడీ మనం రీజనింగ్లో మనం చేసి ఉంటాం, క్వాంటిటీ యాప్టిట్యూడ్లో కూడా చేసి ఉంటాం డేటా అనాలిసిస్ని, డేటా ఇంటర్ప్రిటేషన్. సో ఇవి ఉంటాయి. నెక్స్ట్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్, బార్ చార్ట్స్, పై చార్ట్స్, ఇది కూడా కొంచెం ఈజీగానే ఉంటాయి. నెక్స్ట్ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. సో ఈ 3 టాపిక్స్ని మనం కవర్ చేసుకున్నట్టయితే మ్యాక్సిమం 10 క్వశ్చన్స్
లేదు అనుకుంటే 5 to 6 క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా మనకి అపియర్ అవుతాయి ఎగ్జామ్లో. సో ఫస్ట్ ఈ టాపిక్, నెక్స్ట్ స్టాటిస్టిక్స్ టాపిక్, దెన్ జియోమెట్రీ టాపిక్. మ్యాథమెటిక్స్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా జామెట్రీ నుంచి స్టార్ట్ చేస్తారు. జామెట్రీ బాగానే చేస్తారు కాబట్టి ఈ 10 క్వశ్చన్స్ వాళ్ళకి కొంచెం ఎడ్జ్లో ఉంటాయి. ఈ విధంగా ఇవి హై వాల్యూ టాపిక్స్. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ టాపిక్స్, ప్రయారిటీ టాపిక్స్ వచ్చేసరికి మెంటల్ ఎబిలిటీ, దెన్ సైన్స్, దెన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇన్ ఎన్విరాన్మెంట్, దెన్ కరెంట్ అఫైర్స్, దెన్ జియోగ్రఫీ, పాలిటీ అండ్ హిస్టరీ. సో మీరు నాకు కామెంట్ చేయండి, ఇందులో ఏ సబ్జెక్టు సంబంధించిన మీకు హెల్ప్ కావాలన్నా సరే ఖచ్చితంగా దాని గురించి సపరేట్గా వీడియో చేసి పెడతాం. ఈ షార్ట్ టైంలో మీకు ఏ విధంగా హెల్ప్ కావాలన్నా సరే మేము చేయడానికి రెడీగా ఉన్నాం. సో మీరు చేయాల్సిందంతా కూడా కామెంట్ చేయండి. స్పెసిఫిక్గా ఈ టాపిక్ సంబంధించి మాకు వీడియో కావాలి, ఈ సిలబస్ మాకు కష్టంగా ఉంది, ఈ టాపిక్ చేయండి అని చెప్తే ఖచ్చితంగా దాని మీద వీడియో చేయడానికి రెడీగా ఉన్నాం. అలాగే మనం పార్ట్ బిలో చూస్తే సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్లో, సైన్స్లో ఫస్ట్ మనం కవర్ చేసుకోవాల్సింది ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఎథ్నోబాటనీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎథ్నోబాటనీ. దెన్ మ్యాథమెటిక్స్లో ఫస్ట్ అర్థమెటిక్, దెన్ స్టాటిస్టిక్స్, దెన్ జామెట్రీ. సో కంప్లీట్గా పార్ట్ ఏ, పార్ట్ బి నుంచి కూడా మనం 75 క్వశ్చన్స్ అనుకున్నట్టయితే మనం ఈ విధంగా ఫస్ట్ ఈ హై వాల్యూ ఉన్నటువంటి టాపిక్స్ మనం కవర్ చేస్తే మన సిలబస్లో ఫస్ట్ 80% ఆఫ్ ది సిలబస్ అనేది మనకు కంప్లీట్ అవుతుంది. సో 20% ఆఫ్ ది సిలబస్ మనం ఏదైతే వదిలేసామో, ఇంతవరకు మనం దీని తర్వాత చదువుదాం అనుకున్నామో 20% వెయిటేజ్ మాత్రమే మనం లెఫ్ట్ చేసాం. సో 80% మనం కవర్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. మనకు నోటిఫికేషన్లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ అనేది డిజైన్ చేసి పెట్టారు. ఏంటంటే వాట్ ఈజ్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్? మినిమం క్వాలిఫైయింగ్ మార్క్లో ఏంటంటే ఫస్ట్ ఈ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వస్తేనే మనం షార్ట్ లిస్ట్ చేయడానికి మన ఎలిజిబిలిటీ వస్తుంది. కానీ ఇది కట్ ఆఫ్ మార్క్ కాదు, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్. ఇక్కడ ఒకసారి చూడండి, mere securing of minimum qualifying mark does not confer any right to the candidate for being considered to the selections కన్సిడర్ అయినట్టు కాదు. ఫస్ట్ నీకు ఈ ఎస్సీ ఎస్టీ అయితే 30%, ఓబీసీ అయితే 35%, ఓసీ అయితే 40% మెరిట్ వచ్చిన తర్వాతే మనకి మెరిట్ లిస్ట్లో మనకి క్వాలిఫై చేస్తారు. ఇది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్, మినిమం క్వాలిఫైయింగ్. సో ఫస్ట్ మనం ఈ మార్కును మనం ఫస్ట్ చేయాలి. 40%, 35%, 30% అనుకుంటా. ఇదే కట్ ఆఫ్ కాదు, ఇది కట్ ఆఫ్ కాదు. కట్ ఆఫ్ ఈస్ డిఫరెంట్, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ ఈస్ డిఫరెంట్, రైట్? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ కాంటాక్ట్ us through Telegram channel or email ID. Join this group for effective discussion and information sharing for one another. ఎందుకంటే ఈ షార్ట్ టైంలో మనం ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలం. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మీకు ఎప్పుడు కూడా వీడియోస్ తయారు చేయడానికి రెడీగానే ఉంటాం. థ్యాంక్ యూ.